సో, ఆ ఆడియోల పరంగా మీరు ఎట్లా ఆ ప్రవర్తన గురించి మీరేం చెప్తారు? ఒకటన్న చెప్పనీకి ఏం లేదు. అది ఈ రోజుది కాదు. అది గత ఒక సంవత్సర కాలం నుండి నడుస్తూనే ఉంటుంది. మీడియా ఛానెల్‌లో అది ఏస్తూనే ఉంటున్నారు. అది ఇప్పుడు కొంచెం హైప్ వస్తుంది. ఎందుకంటే దానికి తగిన ప్రూఫ్స్ గానీ, ఆమె తీసుకుంటున్న డ్రగ్స్ గానీ, ఆమె తీసుకుంటున్న సిగరెట్ స్మోకింగ్ గానీ, ఆమె వాడుతున్న పదజాలం గానీ, మస్తాన్ సాయి నాతో పడుకున్నావు, డబ్బులు ఇవ్వడం లేదని ఆమె ఒక ఆడియోలో చెప్పినట్టుగా మనందరం మీడియా ఛానెల్‌లో వింటున్నాము. అది ఎంతవరకు నిజమనేది ఒకసారి పక్కన పెడితే, ఒక అమ్మాయి తీసుకుంటూ సిగరెట్ తాగుతూ అవును. అది ఎంతవరకు అది అంత ఒక అమ్మాయి అంత పబ్లిక్‌గా దాన్ని అలాంటి పోస్ట్ చేయడము, దానిపైన ఒకసారి పోలీస్ వ్యవస్థ కూడా దృష్టి సారించి అది ఎక్కడి నుండి వస్తుంది, అది ఎవరు పంపిస్తున్నారు అనేది ఒకసారి దాని గురించి లోతుగా దర్యాప్తు చెప్తే బాగుంటుందని మేము. మస్తాన్ సాయితో వచ్చిన లీక్ అయిన ఆడియోలో కూడా విన్నాం. సీఐ గారితో నాకు టచ్‌లో ఉన్నాను. ఆయనకి అన్ని పంపిస్తున్నాను. అంటే పోలీసు వాళ్ళు కూడా నాతో సపోర్ట్ చేస్తున్నారు ఎట్లా? టచ్‌లో ఉందంటే ఆమె ఏ విధంగా టచ్‌లో ఉన్నా అనేది ఒకటి ఆమె స్పష్టత ఆమె ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనం వాళ్ళకు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఆమెకు సపోర్ట్ చేస్తుందంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? డబ్బులు ఇచ్చావా? ఏ విధంగా ఏ పరంగా నువ్వు సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే నువ్వే ఆడియోలో స్వయంగా నీ సెల్ఫీ వీడియో తీసుకొని నువ్వే పెట్టడం జరుగుతుంది. మీ మమ్మీ వాళ్ళు కూడా నీ గురించి ఇలా నెగెటివ్‌గా కూడా చెప్తున్నట్టు మొత్తం ఆడియోస్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. అంటే నీకు ఇవన్నీ చూసినా కూడా పోలీస్ వ్యవస్థ నీకు ఏ విధంగా సహాయపడగలుగుతారు? ఒక డ్రగ్స్ నివారణ కోసం ప్రభుత్వం కొన్ని లక్షలు వెచ్చించి డ్రగ్స్ నివారణ అనేది చేపడుతుంది. వీళ్ళు మాత్రం సినిమా సెలబ్రిటీస్ అని చెప్పేసి ఇష్టానుసారంగా డ్రగ్స్ తాగుతూ విచ్చలవిడిగా పోస్టులు చేస్తుంటే వాళ్ళకు అలాంటి వ్యక్తులకు పోలీస్ వ్యవస్థ ఎందుకు సపోర్ట్ చేస్తుందని ఒకసారి ఆలోచించాలి మనం. తప్పకుండా అన్న, తప్పకుండా అది పూర్తిగా ఏదో బ్లాక్ మెయిలింగ్ అనేది నడుస్తుంది. దాని వెనుక అది ఏం బ్లాక్ మెయిలింగ్ అనేది వాళ్ళు కూడా చెప్పకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంతవరకు తప్పు ఉన్నట్టున్నది. వాళ్ళు కూడా ఆమె అన్న వార్డులో పడుకున్నావు అని అంటే అతను కూడా ఏం సైలెంట్ గా ఉన్నాడు, ఏం మాట్లాడడం లేదంటే అది ఎంతవరకు వాళ్ళ దగ్గర కూడా తప్పిదం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. అది ఎంతవరకు అనేది ఒక విచారణ చేసి దాన్ని పోలీస్ వ్యవస్థ అది ఏం జరుగుతుంది అనేది ఒకటి కేసు రాజస్థాన్ నుంచి మొదలైంది. ఈ మస్తాన్ సాయితో ఎండ్ అయ్యే చుట్టుకునే అవకాశం ఉందంటారా? అసలు ఇంకా మస్తాన్ సాయి ఉన్నారా, ఇంకా ఈమె వెనుక ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఈమెకు గంజా ఎలా వచ్చింది, అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు ఈమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక రాష్ట్రంలో గంజాయి కానీ ఇంకా ఆ, ఇంకేమన్నా వ్యవస్థ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా నడిపిస్తుందా? ఒక ఏమైనా వెనక మూటా ఉందా? ఎట్లా ఏంది అసలు ఈ డబ్బులు అడుగుతుంది. అసలు ఈ డబ్బులు ఇక్కడికేనా, ఇంకా గత ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సిన అవసరం కూడా ఉంది.